ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచ ప్రజల్ని అత్యంత ప్రభావపరిచేటువంటిది సినిమా రంగం. సినిమా రంగం మొదటిసారిగా 1896 ప్రాంతంలోనే విడుదలైనప్పటికీ మొదటిసారిగా అది మూకీగా ఉండే, ఆ తర్వాత టాకీగా రూపాంతరం చెందింది. మన దేశానికి వచ్చేసరికి మరి దాదాసాహెబ్ ఫాల్కే మొదటి సినీ రంగంలో ఆద్యునిగా చెప్పుకుంటాం. అయితే చాలామందికి తెలియనటువంటి హీరోలు ఎంతోమంది ఉన్నారు, మట్టిలో మాణిక్యాలు ఎంతోమంది ఉన్నారు. అందులో కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందినటువంటి పైడి జయరాజ్, ఆయన షికారి అనే సినిమాలో ఆయన మొదటి సినిమాగా చెప్తుంటారు. ఒక డైరెక్టర్, ఒక యాక్టర్, ఒక లైట్ బాయ్, ఒక కెమెరామెన్, ఒక స్టంట్ మ్యాన్, వాట్ నాట్, ఆల్ ఇన్ వన్. అంతటి ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి వ్యక్తి పైడి జయరాజ్కి 1980లోనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అప్పటి భారత రాష్ట్రపతి నీలం సంజయ్ రెడ్డి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. సెప్టెంబర్ 28 ఆయన జన్మదినం. ఒక తెలుగు బిడ్డగా, కరీంనగర్ వాసిగా, చరిత్రకారులు అందరూ, ముఖ్యంగా ఫిలిం మేకర్స్, సినీ అభిమానులందరూ ఆయన గురించి గొప్పగా చెప్పుకునేటువంటి పర్సనాలిటీ పైడి జయరాజ్. ఆయనకు సంబంధించి దేశవ్యాప్తంగా పర్యటించి మరింత సమాచారం, తెలుగువాడైనప్పటికీ తెలుగులో సినిమాలు లేవు, కానీ హిందీ, మరాఠీ, ఇతర లాంగ్వేజెస్లో ఉన్నాయి, రష్యన్ లాంగ్వేజ్లో ఉన్నాయి. దానికి సంబంధించి పొన్నం రవిచంద్ర కరీంనగర్ ఫిలిం సొసైటీకి గత 7 సంవత్సరాల నుంచి అధ్యక్షునిగా ఉన్నారు. అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో మీకు ముందుగా సినిమా ఇండస్ట్రీ మీద ఎట్లా అవగాహన వచ్చింది, మీకు ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? కొన్ని జన్మత వస్తాయంటారు కదా, నాకు చిన్నప్పటి నుంచి సినిమాలన్నా సినిమా పాటలన్నా చాలా ఇష్టం. నేను బుధవారం చిత్రలహరి వచ్చినప్పుడు ఆ పాటలు వినడానికి తప్పకుండా రేడియో దగ్గరికి చేరుకునేవాడిని. ఇక్కడ మంగందోట్లో రేడియో లేకపోతే మా పాత ఇల్లు టవర్ దగ్గర ఉంటాయి, అక్కడికి వెళ్ళేవాడిని ఆ పాటల కోసం. ప్రతి ఆదివారం తెలంగాణ స్టైల్స్, రోడ్ స్టైల్స్ సినిమాలు. ఆ సినిమాల మీద ఉన్న మక్కువతో అనుకోకుండా వ్యాపార రంగం వైపు వచ్చినప్పుడు బుక్ స్టాల్ పెట్టాం. అప్పుడు అనేక సినీ పత్రికలు, జ్యోతి చిత్ర, సితారా, సినీ హెరాల్డ్, ఇలాంటి పత్రికలన్నీ వచ్చినప్పుడు అవి రంగురంగుల బొమ్మలన్నీ కట్ చేసుకుండడం అలవాటైంది. అవన్నీ అలవాటును ఇవన్నీ కలెక్ట్ చేశాను. దాదాపు ఎవరి దగ్గర ఉండవు ఇన్ని అని చెప్పి ఒక ఆలోచనతో మిత్రులు మామిడి కృష్ణ గారి సలహా మేరకు ఇండియన్ తెలుగు సినిమా హిస్టరీ రాయాలి 1980కి, అప్పటికి కరెక్ట్ అప్పుడు నుంచి 2011కి 80 ఇయర్స్ అవుతుంది. ఆ సందర్భంగా కటింగ్స్ అన్నీ నాకు బాగా ఉపయోగపడ్డాయి. బుక్ తీసుకురావడం జరిగింది. ఆ బుక్కు నాకు ఉమ్మడి రాష్ట్రంలో నాకు నంది అవార్డు వచ్చింది, ఉత్తమ గ్రంథంగా ఎంపికై. దాంతో మరింత ఉత్సాహం పెరిగింది. డాక్యుమెంటరీలు తీయడం జరిగింది. పైడి జయరాజు మన కరీంనగర్ జిల్లా వాడని తెలిసి నేను అంతకుముందు నుంచి ఆయన మీద ఆర్టికల్స్ రాస్తున్నాను జర్నలిస్ట్గా. 2005లో కరీంనగర్ చరిత్ర గురించి రాసినప్పుడు వేశాను. 2012లో తెలుగు సినిమా చరిత్ర గురించి రాసినప్పుడు, అలాగే తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రేడియోలో వివిధ వేదికల మీద పైడి జయరాజు గురించి మాట్లాడుతున్నప్పుడు మా మిత్రులు కొంతమంది, ఎందుకు మనం ఆయన మీద డాక్యుమెంటరీ చేయకూడదు, చేద్దాం. మరేంటి, ఆయన గురించి ఎక్కడ సమాచారం లేదు, ఒకటే ఒక ఫోటో గూగుల్లో కనిపిస్తుండే. ఆయనను ఎలా వాళ్ళ బంధువులు ఎవరైనా ఉన్నారా, కూతుళ్ళు, కుమారులు, మనం ఎలా కాంటాక్ట్ చేయాలి, ఎక్కడ దొరకాలి? ఆ సందర్భంగా రామ్మోహన్ నాయుడు అనే జర్నలిస్ట్ కరీంనగర్, ఆయన ఏం చెప్పాడంటే, ఆయన మనమడు ఉన్నాడు, ఆయన ఫిలిం మేకర్, ఆయన దగ్గర మనం సమాచారం దొరుకుతుందంటే ఆయన నెంబర్ ఎలాగో అలాగా తీసుకొని ముంబై వెళ్ళాం. ఆయన ముందట నిరాకరించాడు, ఎందుకంటే ఆయనకు చేదనుభవం ఎదురైంది. అంతకుముందు ఇలాగే జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ పోయి ఆయన దగ్గర వాళ్ళ పైడి జయరాజ్ వాళ్ళ తాతకు సంబంధించిన ఫొటోస్ అన్నీ తీసుకొని జిరాక్స్ చేసుకొని కాపీ చేసుకొని ఇస్తామని అవన్నీ ఇవ్వకుండా హైదరాబాద్ వచ్చేసిండు. ఆయన పేరు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఆయన కూడా ఒక బుక్ తీసుకొచ్చిండు వాడితో. ఆ సందర్భంగా మేము సో అని చెప్పి ఏదో తనకి చెప్తే ఆఫీస్కి రమ్మన్నాడు. ఆఫీస్లో నిండా ఫొటోస్ ఉన్నాయి. మాకు అవే పెద్ద, ఏదో మనకు దొరికినప్పుడు ఏదైనా అవే పెద్ద మనులు మాణిక్యాలు అనిపించాయి. కానీ మా ప్రవర్తన మమ్మల్ని చూశాక ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు.
అంటే పైడి జయరాజ్ కూతురు అక్కడ దీపా షాహి. ఆమె ఆ రోజు వాళ్ళ ఇంట్లో కింద స్టోర్ రూమ్లో ఉన్న సూట్ కేసులు, ఆల్బమ్లు అన్నీ తీసుకొచ్చి ముందడ పరిస్థితులు, వేలాది ఫోటోలు, వేలాది మెటీరియల్, ఆయన స్వదస్తులతో ఉన్నవి, వివిధ పత్రికలు వచ్చిన వార్తలు, మాకు అవన్నీ ఫోటోగ్రాఫ్స్ అన్ని ఫొటోస్ తీసుకొని కాపీయింగ్ చేసుకొని ఆ మెటీరియల్ అవన్నీ తీసుకొని వాళ్ళు ఇంటర్వ్యూలు చేసి సరికి తెల్లవారు మాకు ఇల్లు వాళ్ళు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు పోయి మంచి హాయి పడుకున్నారు. తెల్లారిన తర్వాత మేము అక్కడి నుంచి వచ్చాం. మంచి మేము పడ్డ కృషికి దొరికినాయి. ఇంకా అన్ని ఫోటోగ్రాఫ్సే మాది డాక్యుమెంటరీలో అన్ని ఫోటోగ్రాఫ్స్ బాగుండదు అని చెప్పి పూనాకి వెళ్ళాం. పూనాకి వెళ్ళి అక్కడ ఆర్చెస్ దాంట్లో వెళ్ళి అక్కడ ఆయన మూవీస్ అక్కడ డబ్బులు కట్టి అక్కడ నుంచి ఆయన పాత సినిమాలు ఆయన నటించినాయి అవి కూడా క్లిప్పింగ్స్ అవి కూడా తీసుకోవడం జరిగింది. ముంబైలో కూడా తీసుకోవడం జరిగింది. వీటన్నిటితో కలిపి ద ఇన్విన్సిబుల్ హీరో అనే డాక్యుమెంటరీ తీసుకొచ్చాను. I would call him one of the pioneers of our industry. He witnessed 5 generations and 7 decades. एक दो 10 पीपल की तोड़ूं नस, बंगले का तोड़ूं तारा. Jayaraj's whole career had a huge varied range of all different genres. May be written in golden letters in the annals of Indian film industry. यूसुफ को तूने मौला दी कैद से रिहाई. The sword fights are the USP of Paidi Jayaraj movies. सुल्ताना रज़िया From Telangana, from Hyderabad, who was a successful film star in the Hindi cinema. Most respected person in the film industry of his time. అది రవీంద్ర భారతిలో రిలీజ్ చేసినప్పుడు గ్రాండ్ సక్సెస్. నాకు ఇప్పటికీ ఒక పెద్ద ప్రశంసగా గుర్తుంటుంది. మన తెలంగాణ దర్శకుడు భూమి కోసం, రంగుల కళ వీటి ప్రొడ్యూసరు, డైరెక్టరు బి నరసింహరావు గారు నాకు ఒక ప్రశంస చేసాడు. సభ అయిన తర్వాత వెళ్ళిపోదామని చివరి వరకు వచ్చిండు. లాస్ట్కి వెళ్ళి కూర్చున్నాడు, ముందు కూర్చో చూద్దాం ఏదో కాసేపు అని. మొత్తం సినిమా అంతా కట్టుపడేసింది. మరీ నన్ను పిలిపించుకొని డాక్యుమెంటరీ అంటే ఇవాళ రేపుగా సెల్ ఫోన్లో తీసుకున్నారు ఏదో అలాంటిది అనుకున్నాను, కానీ నన్ను మైమర్పించింది. సినిమా కంటే బ్రహ్మాండంగా ఉంది, తప్పకుండా విశేష ప్రాచుర్యం పొందుతుందని చెప్పారు. అప్పుడు నేను ఎంత సంతోషించానంటే దాన్ని ఆసరా తీసుకొని ఆ డాక్యుమెంటరీని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి పంపించిన. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ పంపితే దానికి ఇంతవరకు 6 అవార్డ్స్ వచ్చినాయి ఇంటర్నేషనల్లో. మన దగ్గర నుంచి వెళ్ళి ఆ ఫిలిమ్స్లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో 6 అవార్డులు సాధించుకుంది. చైనాలో బీజింగ్లో కూడా షాంఘైలో జరిగిన దానికి నేను కూడా వెళ్ళాను. ఆ తర్వాత ఇప్పటికీ నేను ఇంకా యూట్యూబ్లో పెట్టలే, ఒక ప్రోమో మటుకే ఉంది. ఆ తర్వాత ఎందుకు ఇది ఎంతమందికి చేరుతుంది, యూట్యూబ్లో ఎంతమంది చూస్తారు ఈ డాక్యుమెంటరీని, మనం ప్రతి జయంతికి వర్ధంతికి వివిధ ప్లేస్లలో ప్రదర్శిస్తున్నప్పటికీ దీన్నే మళ్ళీ ఈ ఫొటోస్ అందరినీ బుక్లో తీసుకొచ్చి ఈ ఫొటోస్ అన్ని గూగుల్లో పెడితే అందరికీ అందుబాటులోకి వస్తుందని ఈ పైడి జయరాజ్ ద ఫస్ట్ యాక్షన్ హీరో అని బుక్ను తీసుకురావడం జరిగింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చేసిన ఎఫర్ట్స్ మామూలుగా లేదు. ఎందుకంటే మనకి ఫిలిం ఇండస్ట్రీ అంటేనే నేషనల్ లెవెల్లో పూర్వకాలం అంటే ప్రాచీన కాలం ఇన్ ద బిగినింగ్ ఒక దాదాసాహెబ్ ఫాల్కే, ఒక సత్యజిత్ రే, ఒక షాన్ బెన్గల్ లాంటి పేర్లే ముందు వస్తుంటాయి. కానీ తెలుగులో ఉన్నటువంటి వ్యక్తి ఒక హీరోగా, ఒక డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక లైట్ బాయ్గా, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వాట్ నాట్ ఆల్ ఇన్ వన్ బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన ప్రతిభా పాటవాల్ని ఒక వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఖచ్చితంగా
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ రావడానికి అదంతా కూడా దట్ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ, ఎందుకంటే ఆ కాంట్రిబ్యూషన్ చేశారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా అవార్డ్స్ వచ్చినాయి, దాని సంగతి ఏంటి? ఏం అవార్డు అది? పైడి జయరాజ్కి ఏమైనా ప్రాధాన్యత కల్పించారా? తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డ్స్ తర్వాత గద్దార్ అవార్డ్స్ పేరిట అవార్డ్స్ ప్రకటించినప్పుడు నేను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశాను. ఈ బుక్ రిలీజ్ చేయించి ఆయనకు ఒక రిప్రజెంటేషన్ చేశాను. ఆయన పేరు మీద ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలి, ఒక అవార్డు జాతీయ స్థాయిలో అవార్డు, ఈయన జాతీయ నటుడు కాబట్టి జాతీయ అవార్డు పెట్టాలి అని నేను కోరినప్పుడు వెంటనే స్పందించి ఈ అవార్డుల్లో భాగంగా పైడి జయరాజ్ అవార్డు 20 లక్షల రూపాయలు జాతీయ స్థాయిలో అవార్డు నెలకొల్పి దానికి 20 లక్షల నగదు ప్రకటించిండు. నాకు చాలా హ్యాపీ అయింది. నా రిప్రజెంటేషన్కి స్పందించి ఇచ్చారు. అది మొదటి అవార్డు మణిరత్నం గారికి ఇచ్చారు, అది ఇంకా సంతోషం. మణిరత్నం గారు స్వయంగా వచ్చి అవార్డు అందుకున్నారు. ఇది ప్రతి ఏటా ఆ 20 లక్షల అవార్డు కొనసాగుతుంది. ఆయనకి మనం ఇస్తున్న గుర్తింపు ఇది. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఆయనను ఎవరు పట్టించుకోలేదు. తెలంగాణ ఉద్యమం అప్పటి నుండే ఆయన ప్రాచుర్యంలోకి పైడి జయరాజ్ అనేవాడు మనవాడు ఒకడు నటుడు ఉన్నాడు అనేది. శ్యామ్ బెన్గల్ కూడా హైదరాబాద్కు చెందినవాడు. ఆయన పేరు శ్యామ్ బెన్గల్ గారు, శ్యామ్ బెనిగల్లా. అయితే అది పిలుపులో బెంగళూరు, ఆయన బెంగాల్ వెళ్ళాడు కాబట్టి శ్యామ్ బెన్గల్గా మారిపోయాడు. మన దగ్గర నుంచి శంకర్ జయకిషన్ ఉన్నారు. కాకపోతే ఇక్కడ కొన్ని వర్గాల పెత్తనంలో వీళ్ళంతా గుర్తింపు పొందలేదు. తెలంగాణకు చెందిన సినిమా నటులంతా ముంబై వెళ్ళేవారు, ఎందుకంటే మనది ఉర్దూ హిందీ భాష తెలంగాణ. ఆంధ్ర వాళ్ళంతా మద్రాసు వెళ్ళేవారు, వాళ్ళకి అక్కడికి తెలుగు సినిమా పరిశ్రమ. మన తెలంగాణ నుంచి సినీ పరిశ్రమకి వెళ్ళిన వాళ్ళలో ఒక కాంతారావు, ప్రభాకర్ రెడ్డి ఇలా కొంతమందే, కానీ మనకి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ముంబైలో స్థిరపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే పైడి జయరాజ్కి సంబంధించి జన్మదినం సెప్టెంబర్ 28న ఉంది. ఈ సెప్టెంబర్ 28కి సంబంధించి పైడి జయరాజ్కి చాలామందికి అసలు పైడి జయరాజ్ అంటే ఎవరో తెలియదు. అందులో కరీంనగర్ బిడ్డ, తెలంగాణ వాసి, కరీంనగర్ బిడ్డ. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎఫర్ట్స్ పెట్టినటువంటి వ్యక్తి. అనేక అంశాల్లో సిద్ధాస్తుడు. ఆయన పర్ఫార్మెన్స్ అనేది మనకి జగమెరిగిన సత్యం. దీనిలో భాగంగా ఆయన జన్మదినం సందర్భంగా, బర్త్డే సందర్భంగా ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు మీరు? ఎందుకంటే మీరు బీయింగ్ ఏ ఫిలిం సొసైటీ, కరీంనగర్ ఫిలిం సొసైటీ చైర్మన్గా ఎట్లా ముందు తరాలకి జయరాజు కాంట్రిబ్యూషన్ గురించి తెలిసే అవకాశం ఆల్రెడీ చేశారు, ఇంకా ముందు ముందు ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తారు? లాస్ట్ 10 years నుంచి పైడి జయరాజ్ జయంతి సభలు, ఆయన ఫిలిం ఫెస్టివల్స్ ఇవన్నీ నిర్వహిస్తూ వస్తున్నాము. కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షులుగా మన హైదరాబాద్లో కూడా చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఈ ఏడాది ఒక ప్రత్యేకత ఉంటుంది అనుకుంటున్నాను. ఈలోగా మరి నా కోరిక పూర్తవుతుందని జిల్లా కలెక్టర్ గారికి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చాను. మన కళాభారతికి పైడి జయరాజ్ కళాభారతి ఆడిటోరియంగా పేరు మార్చి విగ్రహం అక్కడే పెడితే బాగుంటుంది అన్నప్పుడు ఆమె సానుకూలంగా స్పందించారు. నిన్న కూడా ఒక కార్యక్రమంలో కలిసి చెప్పాను, తప్పకుండా చేద్దాం రవిచంద్ర గారు అన్నారు. మరి 28వ తేదీలోగా ఆ పేరు మార్పు జరిగి మళ్ళీ ఆయన వర్ధంతి జయంతిలోగా విగ్రహం కూడా ఏర్పాటవుతుందని ఆశాభావం అయితే నాకుంది. తప్పకుండా కలెక్టర్ గారు చాలా చొరవ తీసుకున్నారు. మన వాళ్ళని మనం గౌరవించుకోవాలనేది మన తప్పకుండా అది అవుతుందనే నమ్మకం అయితే నాకుంది. ఓకే, సో దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడు అంతా అప్కమింగ్ వస్తున్నారు, హీరోస్ వస్తున్నారు, సినీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ వస్తుంటుంటారు. అయితే కంపల్సరీగా ఇతన్ని ఒక యాక్షన్ హీరోగా, గుర్రపు స్వారీ, కత్తి యుద్ధము యాక్షన్ హీరోగా ఉన్నటువంటి వ్యక్తిని ఎట్లా ఇన్స్పిరేషన్గా ఉండొచ్చు? ఈ మీ డాక్యుమెంట్ ప్రకారము అలా ఆల్రెడీ మీరు ఒక బుక్ కూడా తీసినటువంటి పరిస్థితి, ఎట్లా ఇన్స్పైర్? ఇప్పుడు మనం అనుకునే పాన్ ఇండియా సినిమాలన్నీ ఆయన అప్పుడే చేశాడు. రష్యన్ భాషలో చేశాడు, ఇండో అమెరికా సినిమాల్లో నటించాడు, హిందీలో ఫస్ట్ యాక్షన్ హీరో. ఆ కత్తి యుద్ధాలు కానీ అవన్నీ మనం ఇప్పుడు అనుకుంటున్నాం ఇప్పుడు వచ్చాయని, కానీ ఆయన అప్పుడే చేశాడు. 64 కళల్లో దాదాపు 24 క్రాఫ్ట్ సినిమాకి సంబంధించింది. 24 ఆ 24 కళల్లో ఈయనకు అనుభవం ఉంది, అన్నిట్లో ప్రావీణ్యం కూడా ఉంది. కానీ ఇప్పుడు వస్తున్న నటుల గురించి చెప్పాలంటే మీకు తెలియంది కాదు. వీళ్ళు గులాబీ రెక్కలు లాంటి వాళ్ళు, ఇలా వస్తాయి ఇలా రాలిపోతాయి. ఈయన బోగన్ విలియా లాంటి వాడు. బోగన్ విలియా అనేది ఎన్ని రోజులు ఉంటుంది, ఫ్లవర్ ఎండ వచ్చిన అది ఎండిపోయిన తర్వాత కూడా పరిమళిస్తుంది. ఈయన బోగన్ విలియా ఫ్లవర్ లాంటి వాడు. ఇప్పుడు వస్తున్న వాళ్ళంతా గులాబీ రెక్కలు లాంటి వాడు. వాళ్ళకంత అవగాహన ఉండదు,
డైరెక్ట్ చెప్పింది యాక్ట్ చేస్తారు, చదవాలి లేకపోతే మనం ఏమైనా చేయాలి, ఇన్స్టిట్యూషన్లో శిక్షణ తీసుకోవాలనేది అంత లేదు. ఇలా వస్తున్నారు, అందుకే అలా వెళ్ళిపోతున్నారు స్టాండర్డ్ లేకుండా. అది సో ఒక సినీ ప్రపంచాన్ని ఒక తన యొక్క అత్యంత ప్రతిభావంతమైనటువంటి ప్రతిభా పాఠవాలతో ఆకట్టుకున్నటువంటి వ్యక్తి, యాక్షన్ హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్గా అనేక అంశాల్లో 24 ఫ్రేమ్స్. సినిమా రంగం అంటేనే 24 ఫ్రేమ్లు అంటున్నాం. అన్నిట్లో ప్రతి దానిలో కూడా ఆయన ఎక్స్పర్ట్ అని చెప్పకనే చెప్పవచ్చు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా అప్పటిదప్పుడే ఆర్టిఫిషియల్ యాక్టింగ్ చేస్తున్నారు, పోతున్నారు, కనుమరుగవుతున్నారు. కొంతమంది మాత్రమే నిలదొక్కుంటున్నారు. పైడి జయరాజ్ లాంటి వాళ్ళు ఒక యాక్టర్ కాదు, ఆ నటనలో జీవించారు. నటన అంటే ఏందో నిరూపించారు. డైరెక్షన్ అంటే ఇట్లా ఉండాలి, ఇట్లా అయితే మనం అన్నీ చేయగలుగుతామని అత్యుత్తమ ప్రతిభా పాఠవాలు కనబరిచినటువంటి వ్యక్తి పైడి జయరాజ్. పైడి జయరాజ్ జయంతి సందర్భంగా సైతం అనేక కార్యక్రమాలు చేయడానికి కరీంనగర్ ఫిలిం సొసైటీ సర్వదా సిద్ధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇప్పటికే పొన్నం రవిచంద్ర గారి కాంట్రిబ్యూషన్ సైతం చాలా అధికంగానే ఉంది అని చెప్పొచ్చు. మరింత విస్తృతం చేయాల్సినటువంటి అవసరం అందరి మీద ఉంది. ఇది తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.